ఏం కాదులే, ఇటు చూస్తే హాయ్ చెప్తాను ఒకసారి. ఏం కాదు, కాళ్ళు బారుగా చాపు స్ట్రైట్గా బారుగా చాపు అంతే. ఇటు చూసి హాయ్ చెప్పు. ఇటు చూడు బాబాయ్, హాయ్ చెప్పు. నువ్వు ఇటు చూసి హాయ్ చెప్పాలి తర్వాత, ఓకేనా? దాని మీద ఎక్కాక ఎందుకు వస్తున్నావు అన్నమాట. పాప స్ట్రైట్ కూర్చో. ప్రయాణం అయ్యాము. ఇప్పుడే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి శ్రీనగర్కి ఫ్లైట్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 11 నుంచి నెక్స్ట్ 19 వరకు కూడా మేము కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేసాం. సో ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చూసినట్లయితే మంచిగా పెబల్స్ అన్నీ కలిపేసి బుద్ధుడి విగ్రహం పెట్టి మధ్యలో చెట్లు అరేంజ్ చేసేసి చాలా అందంగా ఉందన్నమాట. చాలా బాగుంది అది. సో దాని దగ్గర కాసేపు ఫొటోస్ అండ్ కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి ఆగామన్నమాట అక్కడ. నిజంగా అయితే చాలా 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 అద్భుతంగా అనిపించింది అది మాకు, చూడటానికి చాలా బాగుంది. మొత్తానికైతే మమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి ప్లేన్లోనే అనుకుంటే ముందు సర్ప్రైజింగ్గా బస్ తీసుకొచ్చాడు. వామ్మో ఏమో బస్సులో తీసుకెళ్తాడా శ్రీనగర్ అనుకున్నాము. కాదు, బస్ ఎక్కించేసి ప్లేన్ దగ్గరికే తీసుకొచ్చాడండి. సో ఇక్కడ ఫ్లైట్ ఉంది, ఇండిగో ఫ్లైట్ బుక్ చేసాము. సో బస్ ఒకటి తీసేసుకొని అక్కడ నుంచి ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము. ఇంక ఇక్కడ ఫ్లైట్ ఎక్కేస్తాం అనమాట. చాలా మంది ఉన్నారు, మాకు కొంచెం రిలాక్స్డ్గానే వెళ్దాంలే అని చెప్పేసి ఆరాంగా అక్కడ ఆగేసి ఫోటోలు అవి దిగుతా ఉన్నాం అనమాట. తర్వాత ఫ్లైట్ ఎక్కేసి ఫ్లైట్ లో నుంచి ఊరుకునే వ్యూ చూస్తే అబ్బో ఏటో ఆటో స్టాండ్ లో ఉన్నట్టుగా ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే ఫ్లైట్లు ఒకదాని వెనక ఒకటి టింగ్ టింగ్ అని వెళ్తూనే ఉన్నాయండి పైకి అసలు. సో ఇలా వెళ్ళాము, అది స్టార్ట్ చేస్తాడు వెళ్ళిపోతా ఫాస్ట్ గా. ఇంకా ఫ్లైట్ స్టార్ట్ చేసుకుని రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ కి వెళ్ళిపోతున్నాడు అనమాట. చూసినట్లయితే ఎన్నో ఫ్లైట్లు అక్కడ అసలుకి అలాగ వెయిట్ చేస్తూ ఉన్నాయి. కొన్ని టేక్ ఆఫ్ కి వెళ్ళడానికి ఇప్పుడే ల్యాండ్ అయిన ఫ్లైట్లు అయితే ఏంటి, చాలా ఫ్లైట్స్ అలా ఉండిపోయినాయి అనమాట. సో ఇలాగా మొత్తానికి టేక్ ఆఫ్ తీసేసి గాల్లోకి అయితే తీసుకెళ్ళాడండి మమ్మల్ని. ఇంకేముంది, మొత్తానికి భూమి వదిలేసి గాలి మీదకి పోయినాము. గాలి మీద కాదు కదా, గాల్లోకి వెళ్ళిపోయాం అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి మాకు 3 గంటల ప్రయాణం అనమాట. ఇండిగోలో అయితే బెస్ట్ ఆప్షన్ అయితే మనకి టైం సేవ్ చేసుకోవాలనుకుంటే ఫ్లైట్లో వెళ్ళడమే అనమాట. లేదు అనుకుంటే ఢిల్లీ దాకా ఫ్లైట్కి వెళ్ళేసి ట్రైన్కి వెళ్ళొచ్చు, లేదా ఓన్లీ ట్రైన్కి కూడా వెళ్ళొచ్చు. చూడండి ఎంత బాగున్నాయో మధ్యలో వెళ్తుంటే. హైదరాబాద్లో టేక్ ఆఫ్ అయినప్పుడు హైదరాబాద్ ల్యాండ్ వ్యూ కానీ మధ్యలో మేఘాలు. ఇప్పుడు మేము శ్రీనగర్ వచ్చాము ఫ్లైట్లో. సో ఫ్లైట్లో నుంచి చూస్తుంటే అవన్నీ కూడా మంచు కొండలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. చిన్నప్పుడు పాఠాల్లో వాటిల్లో చదువుకునే వాళ్ళం, హిమాలయాస్ గురించి చదువుకున్నాము, చూసాము. సో ఎంతో బాగున్నాయండి అసలు హిమాలయాస్ అయితే ఫ్లైట్లో నుంచి చూసుకుంటే. సో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వచ్చేసాము. ఇక్కడ
కానీ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ఏంటంటే డిఫెన్స్ కంట్రోల్లో ఉంటుంది, ఎక్కువ ఫోటోలు వీడియోలు తీయకూడదు అన్నారు, అందుకనే మేము ఎక్కువ తీయలేదు, ఆగిపోయాం అనమాట. మేము ఇక్కడ బయటకు వచ్చాము, టూర్ ప్లానర్ ఉన్నాడు కదా అక్కడ టాక్సీ స్టాండ్కి వచ్చేసాము అనమాట. అక్కడ నుంచి మొత్తానికి మా కాశ్మీర్ ట్రిప్లో భాగంగా మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈరోజు ఇప్పుడే శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. సో ఈ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అనేది డిఫెన్స్ కంట్రోల్లో ఉండటం వల్ల లోపల వీడియోలు అవి తీయకూడదు అని చెప్పారు, అందుకని మేము బయటకు వచ్చాము. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ఈ కార్ పార్కింగ్ ఏరియా నుంచి నేను వీడియో అనేది, షార్ట్ వీడియో అనేది ఒకటి రికార్డ్ చేస్తున్నాను. సో ఇదిగో మా క్యాబ్ వచ్చేసింది. సో ఇది మా క్యాబ్. నెక్స్ట్ ఇంకా ఈ 9 రోజులు మేము తిరగబోయే క్యాబ్ ఇదే అనమాట. సో మేము దిగ్గానే ఇక్కడ ఫుల్గా వర్షం వస్తూ ఉంటుంది, వర్షం వస్తూ ఉంది. సో ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. కాకపోతే వెదర్ రిపోర్ట్లో అయితే నిన్న ఈరోజు కూడా వర్షం చూపించింది, రేపటి నుంచి మాత్రం డ్రైగానే ఉంది. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మొత్తానికి అయితే మీరు కూడా ఫాలో అవుతూ ఉండి. నేను ఆల్రెడీ ఫ్లైట్లో నుంచి మంచుకొండల్ని అన్నింటినీ కూడా ఒక చిన్న వీడియోలుగా తీసుకుంటాను, అది ఈరోజే పోస్ట్ చేస్తాము. సో ఈ 9 days ఆర్ 8 days ఏవైతే ఉన్నాయో మాతో పాటుగా మీరు కూడా జర్నీ చేస్తున్నట్లుగా ఉండి మీకు అన్నీ కూడా మేము చూసే అన్ని ప్రదేశాలని వాటితో పాటుగా ఇక్కడ దొరికే ఫుడ్ అవి అన్నీ కూడా చూపిస్తా, నేను వీడియోలు చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్డ్. ఇల్లు కదమ్మో మరి ఇక పోలీస్ పోస్ట్ వాళ్ళ క్వార్టర్స్ లాంటి సో మా హోటల్కి అయితే వచ్చేసాము ఇప్పుడు. ఇది మేము తీసుకున్న హోటల్. నెక్స్ట్ 5 days ఇంకా మా ప్రపంచం ఇదే అనమాట. ఇక్కడ అంటే ఉంటాం వరకు మాత్రం ఇది చిన్న సిట్అవుట్ ఏరియా లాగా ఇచ్చాడు. మేము మొత్తం 5 వచ్చాము, నా వైఫ్, నేను, మా పాప, నా బావమరిది, మా సిస్టర్లా. సో ఇది మాకు ఇచ్చిన రూమ్ అనమాట, ముగ్గురికి, నాకు, నా వైఫ్కి, నా పాపకి ఈ రూము. సో రూమ్ అయితే చాలా బాగుంది. ఇందులో 2 బెడ్లు ఇచ్చారు, పెద్దవి. ఇక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో ఈ రూమ్ అంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటే బాగా చలి ప్రదేశం కాబట్టి ఎక్కడ చూసినా ఇంకా కార్పెట్స్ అవి ఇవి ఇచ్చేస్తారు. ఓన్లీ మన షూస్, మన చెప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కింద వదిలేసేసి వాళ్ళు ఇచ్చిన చెప్పుల్ని మాత్రం వేసేసుకోమని వచ్చేయమన్నారు, ఎందుకంటే అది మనకి రూమ్ అంతా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అన్నట్లుగాని. సో ఈ బెడ్స్కి అయితే హీటర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మీకు హీటర్ ఉందన్నమాట. సో ఇది బెడ్కి టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది, చక్కగా చలి ఎక్కువ లేకుండా. చిన్నగా ఏదైనా కూర్చొని వర్క్ చేసుకోవాలన్నా, కాసేపు కూర్చోవాలి అనుకున్నా కానీ టీపాయి చైర్లు ఉన్నాయి, 2 చైర్లు ఇచ్చారు. ఇదిగో మా అమ్మాయి గెంతుతూ ఉంది, డ్యాన్స్లు వేస్తా. ఇప్పుడు వేయట్లేదు. సో వుడెన్ సీలింగ్ అంతా ఉన్నాయి. ఈ కర్టెన్స్ అయితే బాగున్నాయి, ఎలా అయినా కానీ 2 తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ నుంచి చూస్తే మంచి వాటర్ సౌండ్ వచ్చిందనమాట. ఏది కన్నారు అట్లా ఇది. సో పక్కన కాలువ ఏదో ఉంది. సో ఇప్పుడు ఎలాగో రాత్రి అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇది చూస్తే ఇక్కడ నుంచి వచ్చింది, ఇది బాత్రూమ్ అనమాట. చూద్దాం బాత్రూమ్ కూడా ఎలా ఉందో. సో బాత్రూమ్ నీట్గా, చాలా నీట్గా ఉంది, పెద్దగా ఉంది. బ్రష్ చేసుకోవడానికి అయినా, స్నానానికి ఓకే సపరేట్ పార్టిషన్ లాగా ఇచ్చాడు. గీజర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓకే అంతా కూడా బాగుంది, వెస్ట్రన్ కమౌట్ అంతా ఇచ్చేసి ఓకే మంచిగా ఉన్నట్టు ఇదంతా కూడా. సో ఇది అయితే మా ప్రస్తుతానికి ఇంకా మాకు నెక్స్ట్ కమింగ్ 5 days మా నైట్ స్టేకి మా ఇల్లు ఇదే. ఈ 5 రోజులు మేము రేపు కాశ్మీర్ లోకల్ సైట్ సీయింగ్ అవి చేస్తామన్నమాట. అవన్నీ అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటుకి వెళ్తాము. సో ప్రతిదీ ఏదైతే ఉందో మీకు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి మొత్తం కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంటాను. సో ఏ రోజుది ఆ రోజు వీడియోలు షార్ట్స్ రూపంలో తీసేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో స్టే కనెక్టెడ్. చూద్దాం కాశ్మీర్ శ్రీనగర్లో లోకల్ సైట్ సీయింగ్స్ అని రేపు చూద్దాము. తర్వాత ఒక్కొక్కటి దూద్పత్రి ఒకరోజు, సోన్మార్గ్ ఒకరోజు, గుల్మార్గ్ ఒకరోజు, పహల్గామ్ ఒకరోజు అలా వెళ్ళి అన్నీ చూసొద్దాం జాగ్రత్తగా. హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత ఒక 5 minutesకి ఒక అబ్బాయి వచ్చేసి ఇక్కడ వీళ్ళ రిసీవింగ్ అయితే చాలా బాగుందన్నమాట. సో వచ్చి దగ్గరుండి మాత్రమే మేము తీసుకెళ్తామండి, మీరు జస్ట్ కిందకి రావటం కాదు, మాతో పాటు రండి అని చెప్పేసి వాళ్ళు మన ఎస్కార్ట్ చేసి మరీ తీసుకెళ్లారు కిందకి. సో వాళ్ళు ఏంటంటే కాశ్మీరీ స్పెషల్ ఐటమ్స్ అని చెప్పేసి చిన్న స్నాక్స్ వరకు ఊరుకునే వెల్కమ్ డ్రింక్ లాగా వెల్కమ్ టీ అను స్నాక్స్ బిస్కెట్స్ అవి ఇచ్చారు, చాలా బాగున్నాయి అవి. తర్వాత డిన్నర్ ఈవినింగ్ ప్లాన్ చేశారు.
ఏమో మరి. సో ఇదిగోండి కిందకి వచ్చాము. ఈ పూట డిన్నర్ హోటల్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇది డైనింగ్ టేబుల్. ఒకసారి హాయ్ చెప్పండమ్మా అంతా. ఇదిగో ఇక్కడికి వచ్చాము. ఇదంతా ఇక్కడ అంబియన్స్ అనమాట హోటల్లో కింద. ఇది హోమ్ స్టే స్టైల్ అనమాట. చాలా బాగుంది వీళ్ళ హాస్పిటాలిటీ అంతా కూడా. సో ఇది అంటే ఒక హోటల్ కాన్సెప్ట్ లాగా కాకుండా ఇదంతా ఉంది. సో డిన్నర్ చూడండి, మా వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు. ఎందుకంటే ఎక్కడో మధ్యాహ్నం ఎప్పుడో తిన్నారు, ఇప్పటిదాకా ఆల్రెడీ 9 అయిపోయింది ఇక్కడ. సో అందుకని ఇదిగో మా బామ్మర్ది చూడండి, అసలుకి ఇంకా ఆగలేకపోతాడు పాపం. సో రోటీ ఇచ్చాడు, మన రైస్తోనే జీరా రైస్ ఇచ్చారు. ఇదేంటికన్నా పన్నీర్ మసాలా బాగుంది చూడడానికి. చికెన్ ఇచ్చారు, పప్పు, అలాగే సలాడ్ ఇచ్చినారనమాట. ఇదంతా కూడా అలా ఉంది. ఇదిగో ఈయన ఇస్తున్నారు ఇలాగా. సో చూద్దాం ఎలా ఉంది తింటుంటే. సో ఇలాగా మా ఫస్ట్ రోజు అనేది గడిచింది. ఈవినింగ్ ఫ్లైట్ అవడం వల్ల మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది ఎలాగో. సో నైట్ టైం కాబట్టి తిరగటానికి ఏమి ఉండదు అని చెప్పేసి వచ్చాము. హోటల్లో చెక్ ఇన్ చేసాము. వాళ్ళు వెల్కమ్ డ్రింక్, అది వెల్కమ్ టీ అండ్ స్నాక్స్ ఇస్తే తీసేసుకున్నాము. కొంచెం టైం అయిన తర్వాత డిన్నర్ అరేంజ్ చేశారు. డిన్నర్ కూడా చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసాము అంతా కూడా. సో తర్వాత ఇంకా రేపు మార్నింగ్ నుంచి మనము ట్రిప్ ప్లాన్ అనేది ఉంటుంది. సో రేపు వచ్చేసి మేము శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్ కవర్ చేద్దాం అనుకున్నాము. సో దీనిలో వచ్చేసి ఇప్పుడు ఏప్రిల్ మంత్ అవడం వల్ల ట్యూలిప్ గార్డెన్ కూడా ఉందన్నమాట. ఆ ట్యూలిప్ గార్డెన్ కూడా రేపు కవర్ చేద్దాము అనుకున్నాము అనమాట. సో ఇదైతే చూస్తుంది ఏంటంటే మాకు రూమ్ పక్కన ఉన్న వ్యూ అనమాట. యాక్చువల్గా ఇది నేను మార్నింగ్ తీస్తున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్. ఈ వీడియోలో జస్ట్ అలాగా ఎండ్ చేయడం కోసమనే యాడ్ చేశానమాట. రూమ్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. సో పక్కనే చిన్న ఎయిర్ లాగా ఉంది, హిల్ వ్యూస్ ఉన్నాయి. అండ్ నిన్నటి వరకు వర్షాలు అవి రావడం వల్ల కొంచెం క్లౌడీగా కూడా ఉందన్నమాట. కానీ అంత అయితే చాలా బాగుంది. సో ఇదండి, ఇలాగా మా ఫస్ట్ డే అనేది ఇక్కడ గడిచింది. థ్యాంక్ యూ. అండ్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోలు కూడా చూస్తూ ఉండండి. అండ్ మీరు ఆల్రెడీ కాశ్మీర్ వెళ్ళొచ్చినా కానీ ఎక్కడెక్కడ ఉన్నారు, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఆల్రెడీ ప్లాన్ చేద్దాము అనుకున్నా కానీ, ఏమైనా ప్లాన్స్ అలాంటివి ఉన్నా కానీ, డౌట్స్ అవి ఏమన్నా ఉంటే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి. నా వల్ల అయినంత వరకు నేనైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.